మహాభారతంలో అభిమన్యుడు ఎలా అయితే పద్మవ్యూహంలో చిక్కుకొని చనిపోయిన పరిస్థితి, ఆ రోజు అభిమన్యుడు చంపిన వాళ్ళు అందరూ తలా పోటేసిన పరిస్థితి మాదిరిగా ఈరోజు కరేడ్ అనే గ్రామం పద్మవ్యూహం అంటే సిండికేట్ కబంధ హస్తాల్లో ఉంది. ఈ సిండికేట్లో అధికార పార్టీ ఉంది, ప్రతిపక్షం ఉంది, అలాగే వీళ్ళకి సంబంధించిన చిన్న చిన్న పార్టీలు, ఇంకా చెప్పాలంటే జేఏసీ, ఆల్మోస్ట్ అందరు కలిపి సో ఆ ప్రజలను ఉద్యమం చేస్తున్నట్టు ఉండి వర్కౌట్ చేస్తున్నట్టు అన్ని చేస్తున్నట్టు ఉండే విధానం, ఉండదు అవగాహన లోపం, అప్డేట్ లేకపోవడం, వీటన్నిటి పరంపర. నిన్న ఇంటూరు నాగేశ్వరరావు గారు మాట్లాడిన దాన్ని మనం చూస్తే భూసేకరణ ప్రక్రియ మొదలైంది. సో మీరు అన్నట్లు భూసేకరణ ప్రక్రియ మొదలవ్వకూడదు కదా. సో ఇవాళంతా ఉద్యమాలు చేసి వర్కౌట్ చేసే విధానం అయితే మరి ఇదే కదా నేను దేవుడి నుంచి కూడా చెప్తాను. మొన్న విజయవాడ మీటింగ్కి నేను వెళ్తే ఒక ఐఏఎస్ 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి, అమలు చేయలేదు అంటారు. అందరూ అదే మాట్లాడుతూ ఉన్నారు. అంటే అప్డేట్ లేరు, ఆట ఉండిపోయారు. అంటే లోతైన పరిశీలన లేదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం గ్రామ సభ పెట్టాలి, అలాగే గ్రామ సభలో 70% అప్రూవ్ ఉండాలి. ఈ కుట్రను వాడుకుంది ప్రభుత్వం. చెప్పాలి గ్రామ సభ పెట్టారు, సో శుభ్రంగా గ్రామ సభలో మీరందరూ కూడా రిజెక్ట్ చేశారు కాబట్టి మా అప్రూవ్ లేకుండా భూమి తీసుకోరన్న అజంశంతో మేము ఉంచడం. ప్రభుత్వం గ్రామ సభ తర్వాత రెండో సభ ఏంటంటే డీమ్డ్ గ్రామ సభ, అంటే కలెక్టర్కి అధికారం ఇచ్చిన సెక్షన్ 10A ప్రకారం మినహాయింపు, అంటే గ్రామ సభ మినహాయింపు కూడా దాంట్లో వచ్చిన పరిస్థితి. సామాజిక అంశాల ప్రభావం, మీరు ఎకాలు రేపు గ్రీన్ ట్రిబ్యునల్కి ఎటు వెళ్ళాలన్నా అది ఎలాగో అది దాంట్లో ఉన్న పరిస్థితి. అంటే ఒక పకడ్బందీగా సెక్షన్స్ పెట్టుకొని ఆ నోటీస్ ఇచ్చిన విధానంలో సో దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న కోణం కన్నా కూడా ఎక్కడో పాత 2013 మనం ప్రొటెక్ట్ చేస్తుందన్న అజంప్షన్లో ఇంకా కారణం లాయర్స్ కూడా అదే మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలనేది కూడా మనకి అర్థం కాని పరిస్థితి. సోదరులారా, మీకు చెప్పదలుచుకుంటున్నది 2013ని ఎత్తేసి 2018 నడుస్తాం. పెట్టడం 2013 కొన్ని క్లాజులు 2018 వచ్చాయి. వాటిల్లో గ్రామ సభ మినహాయింపు ఒకటి ఉంది, సోషల్ అసెస్మెంట్ ఒకటి ఉంది, అంటే కాంపన్సేషన్ రిలేటెడ్ ఇవన్నీ కూడా ఉంది. కాబట్టి భూసేకరణ ప్రక్రియ నాకు తెలిసి ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ 400 ఎకరాలకి అకౌంట్లో మనీ పడ్డాయి అనుభవం కూడా ఉంది. అంటే ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఇది ఏంటి అంటే భూసేకరణ ప్రాసెస్ అయినప్పుడు ఇంకా మనం మళ్ళీ రెండో విధంగా కోర్టులో వేస్తున్నాం, ఉద్యమాలు వేస్తున్నాం అన్నారు. ఆల్రెడీ ఒక 60 రోజులు అలా గడిపించిన పరిస్థితి. మళ్ళీ కోర్టులో వేస్తారు, కోర్టులను కూడా మేనేజ్ చేసుకెళ్ళే స్థితిలో ఉన్న వ్యక్తులు లేదా ముఖ్యంగా ఈ లాయర్లు వీళ్ళంతా గొప్ప లాయర్లు పెట్టుకునే పరిస్థితి వాళ్ళకి ఉంటుంది. కాబట్టి అని ప్రోలాంగ్ చేసి 2-3 ఏళ్ళు అయిపోయే ప్రాసెస్లో ఆల్మోస్ట్ 70% భూమిని అక్వైర్ చేసి లాసే ప్రాసెస్ ఉన్నప్పుడు అప్పుడు కోర్టులో ఒకవేళ వెళ్ళినా కూడా 70% రైతులు ఇచ్చినారు కాబట్టి వాళ్ళు కూడా ఏమి ఇచ్చే విధానం ఉండదు. అప్పుడు ఈ మిగతా 30%కి నోటీసులు ఇచ్చి ఇస్తారా లేదా ఆర్ఎన్ఆర్లో ఏముంటారా అని ఇవన్నీ ఆల్రెడీ జరిగాయి. సేవూరులో ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. అలాగే రావూరులో జరిగాయి. వాళ్ళ ఎక్స్పీరియన్సే నేను మీకు చెప్పాను. వాళ్ళ ఎక్స్పీరియన్సే ఒక ఆమ్ ఆద్మీ పార్టీగా నేను మీకు షేర్ చేశాను. దురదృష్టం ఆ పార్టీ అక్కడ బేస్ లేకపోవడం, వీళ్ళందరూ కలిపి నన్ను ఎలిమినేట్ చేయడం, జడా శివన్ కుమార్ వీళ్ళతో కేసు అయిపోతుంది. ఎందుకంటే ఆ భూమి మీద ఆధారపడ్డ వాళ్ళకి సో వాళ్ళకి ఉపాధి పోతుందంటే సామాజిక అంశాల ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా కేసు అయిపోద్దామని 10 మందినన్నా ఇవ్వండి అన్న కోణంలో అది కూడా రాని విధానం. అంటే మొత్తం సిండికేట్ కలిపి కరేడు ప్రజల గొంతు కోసిందనేది